సాఫ్ట్ అండ్ స్పంజీ సెట్ దోశ. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 గ్లాసులు బియ్యం వేయండి. మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం కొలిచి తీసుకుంటామో అదే గ్లాస్ తోటి మిగతా ఇంగ్రీడియంట్స్ ని కూడా కొలిచి తీసుకోవాలి. ఈ 2 గ్లాసుల బియ్యానికి హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు వేసి 1.5 టేబుల్ స్పూన్ మెంతులు వేయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా 3 టైమ్స్ కడిగి వాటర్ వేసి నానబెట్టండి. కరెక్ట్ గా 5 అవర్స్ నానబెడితే సరిపోతుంది. మినపప్పు ఇంకా బియ్యం బాగా నానిన తర్వాత ఇంకో 2 సార్లు శుభ్రంగా కడిగి రెడీగా పక్కనించండి. మనం ఏ గ్లాస్ తో అయితే మినపప్పు ఇంకా బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ అటుకులను బౌల్ లోకి తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టండి. వాటర్ లో అటుకుల్ని 10 నిమిషాలు నానబెడితే చాలా సాఫ్ట్ గా అయిపోతాయి. నానబెట్టిన బియ్యం ఇంకా మినపప్పులోకి నానబెట్టిన అటుకులు వేసి కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోస్తే ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తగినట్టు సాల్ట్ ని యాడ్ చేయండి. పిండిలో సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఇలా చిక్కగా ఉండాలి. పిండి ఫర్మెంట్ అవడానికి నైట్ అంతా అలా వదిలేసేయండి. పిండి కరెక్ట్ గా ఫర్మెంట్ అవడానికి 8 అవర్స్ టైం పడుతుంది. నైట్ అంతా అలా వదిలేసిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. పిండిని ఒకసారి కలిపి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు సెట్ దోశలు ఎలా వేసుకోవాలో చెప్తా. సెట్ దోశలు వేసుకోవడానికి దోశ ప్యాన్ ని బాగా వేడి చేయండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత సెట్ దోశ పిండిని వేయండి. మామూలు దోశలాగా వీటిని పలచగా వేసుకోకూడదండి, ఇవి మందంగానే ఉండాలి. పిండి వేసి తిప్పిన తర్వాత దోశ కాలడానికి ఆయిల్ వేసి మూత పెట్టేయండి. ఈ సెట్ దోశలు ఒకవైపే కాల్చాలండి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి నిమిషం పాటు అలా వదిలేసేయండి. ఇలా దోశ ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి. మీరు కావాలంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. అంతేనండి, సాఫ్ట్ అండ్ స్పంజీ సెట్ దోశ రెసిపీ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.